పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు జరిగినాయి. సో ఇందులో 12,760 పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. వార్డు మెంబర్లకు కూడా ఎన్నికలు జరిగినాయి. గత వీడియోస్లో చెప్పాం. సో ఇప్పుడు అర్బన్ ఎన్నికలు వచ్చినాయి. సుమారుగా 120 నుంచి 140 మున్సిపాలిటీలు, 6 నుంచి 11 దాకా కార్పొరేషన్లు ఉన్నాయి. అవి కొన్ని పదవీ కాలం పీరియడ్ అయిపోకపోవటం వల్ల ఒక 5-6 కార్పొరేషన్లో కొన్ని మున్సిపాలిటీలు పెండింగ్ పడి ఉంటే ఉండవచ్చు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర అర్బన్ ప్రజలంతా, ముఖ్యంగా ఖమ్మం లాంటి, హైదరాబాద్ లాంటి అట్లా ఉంచితే, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలంతా చాలా గ్రామాలను కూడా మెర్జ్ చేసి పట్టణాలు చేశారు. పట్టణాలకు ఉండాల్సిన లక్షణాలు ఆనుకొని ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్ పోవచ్చు, అక్కడ కాలుకి మట్టి అంటకుండా పట్టణాల్లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లయితే సౌకర్యాలు ఉన్నాయో ఈ గ్రామాలకు కూడా అంత సౌకర్యాలు వచ్చినాయి. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగినాయి, పని వస్తువులు పెరిగినాయి, కూలీ రేట్లు కూడా కొంత పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. సో జనవరి 16 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా, అంతకు ముందు నుంచి స్టార్ట్ అయినా, సో దాని తర్వాత ఏమైనాదంటే ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లు స్వీకరణ, దాని తర్వాత ఉపసంహరణ, స్క్రూట్నీ, అనౌన్స్మెంటు, ఫైనల్ లిస్టు, గుర్తుల అలాట్మెంట్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఎన్నికల ప్రచారం కూడా ముగిసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత 11 తర్వాత 12 ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే రీపోలింగ్ జరుగుతుంది. 13వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు జరుగుతాయి. ఇవి బ్యాలెట్ పేపర్ మోడల్గా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం. సో ఇందులో పొలిటికల్ పార్టీలు రకరకాల అదిరింపులు, బెదిరింపులు, ధిక్కార ధోరణులు, తోపులాట్లు, అలకలు, బుజ్జగింపులు, తిరుగుబాట్లు ఆయా రాజకీయ పార్టీలు తప్పట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇలా స్పష్టంగా అట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో స్వతంత్రులుగా పోటీలు నడిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉపసంహరణ టైం కూడా అయిపోయింది. 2,996 వార్డులకి 12,994 మంది పోటీ చేశారు. సో తర్వాత 14 మంది ఏకగ్రీవంగా ఎన్నికారు. స్క్రూట్నీ తర్వాత సో 12,994 మందిలో ఏదైతే ఉన్నదో మనం చూసాం. స్క్రూట్నీ తర్వాత 14 మంది ఏకగ్రీవం అయిన తర్వాత, స్క్రూట్నీ తర్వాత ఎన్నరో పోయిన తర్వాత సో ఫైనల్గా 19,657 మంది అభ్యర్థులు. మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తాను. 2,996 వార్డులకు 12,994 మంది పోటీలో నిలబడ్డారు. 14 వార్డులు ఏకగ్రీవాలైనవి. సో అందులో నుంచి స్క్రూట్నీ తర్వాతకు చూసినప్పుడు 19,657 మంది ఫైనల్గా నిలబడ్డట్టుగా మనకి తెలుస్తుంది. సో దాని తర్వాత ఏదైతే ఉన్నదో నామినేషన్లు, అభ్యర్థిత్వాలు ఖరారుగా అందులో నుంచి 6,714 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అందుకోసం 19,657 కాస్త 12,994 మందికి తగ్గిపోయారు. అంటే సుమారుగా 6,714 మంది ఉపసంహరించుకున్నారు. కొంతమంది ఎన్నికల రేపనగా కూడా ములాఖత్ అయ్యే పరిస్థితి, కలుసుకొని చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఒకే వార్డుకు ఒకే పార్టీ నుంచి 4-5 పోటీ చేస్తాం మనం చూస్తూ ఉన్నాం. ఈ బీఫారాలు ఒకరికంటే ఎక్కువ ఇస్తే ఆ పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. బీఫారం ఎదురుగా ముగ్గురికి ఇస్తే ఫస్ట్ ఎవరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి బీఫామ్ ఇస్తే వాళ్ళదే ఎన్నికల పార్టీ గుర్తు. సో ఈ పరిస్థితులన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. సో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పటికే కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాలకి మంత్రుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇన్ఛార్జీలు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలతోని పార్టీ నియమ నిబంధనలు అతిక్రమించిన సస్పెన్షన్ కార్యక్రమాలు కూడా త్వరలోనే జరగబోతూ ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఎన్నికలు పూర్తయ్యే నాటికి అనేక రాజకీయ పరిణామాలు పూర్తయ్యే పరిస్థితి మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి ఎన్నికలు వచ్చి కూర్చొని ఉన్నాయి. మెజార్టీలు మున్సిపాలిటీలు నగరపాలకలో ఉండటం కోసం కాంగ్రెస్ తెగ తాపత్రయపడుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఇలా చెప్తా ఉన్నాడు, సీనన్న 100కి 80 నుంచి 90% మనమే గెలవబోతున్నామని. సో ఆయన ప్రభుత్వ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి ప్రభుత్వ నివేదికలు ఆయనకు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా నిఘా విభాగాలు
నాయకుడు మనోభావాలను ఎదిరిగి ముందుకు నడిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్లా అట్లా చేసి కేసీఆర్కి రిపోర్ట్లు ఇచ్చి అసలు పుట్టి మునిగిందాక కూడా ఆయనకి నేను గెలుస్తున్నాను దూరంలోనే ఉన్నాడు. అందుకోసం అప్పుడప్పుడు తన సొంత మనుషుల్ని వాస్తవ రిపోర్ట్లు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయాలనేది చెప్పక తప్పదు. సో అనేక సర్వేలు, గణాంకాలు, గవర్నమెంట్ నివేదికలు, నిఘా విభాగ నివేదికలు అన్నీ ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఆ విధంగా ముందుకు పోతూ ఉంటారు. సో కింద నుంచి పైదాకా వివిధ ఇన్ఛార్జీలను వేశారు, పార్టీని స్ట్రెంథెన్ చేశారు. పాత కాంగ్రెస్ అయితే కొంత మారిందని చెప్పక తప్పదు. ఎదురుకిలాగా అడ్డగోలు కాదు, అయినా కూడా రెబల్స్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో 14 ఏకగ్రీవాలు అయితే అందులో 12 కాంగ్రెస్ గెలుచుకుంది తెలంగాణ రాష్ట్రంలో వార్డులకు సంబంధించి. 2 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఆ రెండిట్లలో బీఆర్ఎస్ తరపున గెలిచిన వ్యక్తి సాయంత్రం కల్లా కాంగ్రెస్ కండా కప్పుకున్నాడు. ఇది అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నం అంతా పట్టుకొని చూడవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు. సో గెలిచినటువంటి వినానమస్ బీఆర్ఎస్ ఇద్దరిలో గెలిచినటువంటి ఒక వినానమస్ కౌన్సిలర్ అనండి, వార్డు మెంబర్ అనండి, కాంగ్రెస్లో సాయంత్రానికి కండ కప్పుకున్నట్టంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇది పరిస్థితి. సో రాజకీయ దుమారం జరుగుతుంది. జగిత్యాల మనం చూసుకుంటే జీవన్ రెడ్డికి 20, జీవన్ రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30 టికెట్లు ఇచ్చారు 50 డివిజన్లకు సంబంధించి. ఇది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, లోకల్ ఎంపీలు వీళ్ళకి సంబంధించి ఈ సమస్యలన్నీ మనకు కనపడతా ఉన్నాయి. సో వీటిని అధిగమించి ఎట్లా పోతారనే దాని మీదనే ఇవాళ మనకి ప్రధానమైనటువంటి ఇది పడతా ఉంది. సో ఇప్పటిదాకా మనం రకరకాల విషయాలు చర్చించుకుంటా ఉన్నాం. సో బీఆర్ఎస్ మాత్రం ఇందుకు తక్కువేం లేదు, పోటీ చేయడానికి కొంత జంగుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళు కూడా అట్లే చేశారు, వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేస్తూ ఉన్నారనే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అధికారులు ఎవరు అధికారంలో ఉంటే అధికారులు అటువైపు ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్ కమిషను, ప్రభుత్వ అధికారులు ఎట్లుంటారని చెప్పలేం. సో అధికారులకు సంబంధించి కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ, మేము మా ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ దాకా మాటలైతే చాలామంది డిఎస్పీలని, సిఐల్ని, ఎస్పీలని, కమిషనర్లని కొనేస్తూ ఉన్నారనేది మనకి వినపడతా ఉంది. ఎందుకంటే అది ప్రైవేట్ వ్యవహారం. ఛాన్స్ వచ్చినప్పుడు డబ్బులు పంచడానికి, ఇదంతా డబ్బులు పంచడానికే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మమ్మల్ని పట్టుకోవద్దు, మా మీద కేసులు పెట్టవద్దు అనేది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ప్యాకేజ్ ఎంత ఉందనేది ఆయా ఏరియాని బట్టి ఉంటుంది, ఇచ్చే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. సో ఒకసారి పట్టుకుంటే మళ్ళీ కేసులు, ఈ డబ్బులు పట్టుకుంటే అసలు రావనే పద్ధతిలో వీళ్ళు ఇదంతా ఎందుకని సంబంధించిన పోలీస్ అధికారులకి, డిఎస్పీ స్థాయి అధికారికి ₹1 ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో రాజకీయ ఇది పెరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎంత దూరం పోయిందనేది నేను క్లైమాక్స్లో చెప్తాను. సో ఏడుస్తూ ఉన్నారు, దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు వెళ్ళి. సో రకరకాల పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. సో గెలిచి మరి ఏం సాధిస్తారో అనేది మనకి ఇక్కడ తెలియాలి. అంతంత ఇది ఇండిపెండెంట్గా వేయపోయారా, పార్టీ టికెట్ తెచ్చుకోవాలా, ఆ విధంగా ముందుకు పోవాలన్న కార్యక్రమాలు వీళ్ళున్నారు. సో బీఆర్ఎస్కి సంబంధించి చేస్తూ ఉన్నారు. సో పార్టీ కూడా డబ్బులు పంపిస్తారు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. తెలుగుదేశం కూడా కొన్ని చోట్ల పోటీ చేస్తుంది, ఎక్కువ చోట్ల కాంగ్రెస్గా మద్దతు ఇస్తున్నట్టు కనపడుతుంది. అక్కడక్కడ టీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితులు చూచాలు కనపడతా ఉన్నాయి మెదర్ లాంటి చోట్ల. సో ఇవన్నీ కనపడతా ఉన్నాయి. సో అభ్యర్థులకు సంబంధించి ఇలా డబ్బులు లేకుండా గెలిచే పరిస్థితి లేదు. నేను సాక్షాత్తు ఒక 100 మందిని, సుమారుగా ఒక 100 మందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 80 నుంచి 90% మంది డబ్బులు తీసుకుంటామని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే డబ్బులు కూడా మళ్ళీ అదేదో ₹500 ఇస్తాడు కాదు, కనీసం 2000 పైన ఇవ్వాలనేది, 5000 ఇస్తే ఇంకా మంచిది అనేది, 5000 ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వేస్తామనేది ఆ పార్టీలే గిట్టిలేవు. సో స్థానిక ఎన్నికలు కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరగవచ్చు, దాన్ని నేను కాదన్ను. సో ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఈ పరిస్థితులు ఉన్నాయి. వామపక్షాలు అంత డబ్బులు పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే అవి ప్రజా ఉద్యమాలు చేస్తుంటాయి కాబట్టి. సో అవి కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాట వినపడుతుంది, ఏంటంటే సిపిఎం ఇది జరుగుతుందనేది, సిపిఎం టీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందనేది. సిపిఐ కాంగ్రెస్కు సంబంధించి ఏదులాపురం, కొత్తగూడెంలో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ప్రధానమైనటువంటి, సిపిఐకి ప్రధానమైనటువంటి రాష్ట్రంలో చాలా చోట్ల ప్రాతినిధ్యం ఉండొచ్చు, గెలవచ్చు, ఇంకా అంతకంటే పెరగవచ్చు. కానీ ప్రధానమైనటువంటి కీలకమైన స్థానాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు కొత్తగూడెం కార్పొరేషన్, ఇటు ఏదులాపురం మున్సిపాలిటీలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించి ఇంకా దోబుచ్చులాడుతున్న పరిస్థితిని, ఒంటరి పోరాటానికి కూడా సిద్ధపడ్డట్టుగా సిపిఐ శ్రేణుల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక తెలుగుదేశం ఖమ్మం పార్లమెంటు అధ్యక్షుడు నేతృత్వంలో బట్టి నియోజకవర్గం మధిర మున్సిపాలిటీలో 4 వార్డుల నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అది టీఆర్ఎస్ పొత్తులాగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇక బీజేపీ ఇక అన్ని సార్ల పోటీ చేస్తుంది, మేమే గెలుస్తూనే మా కార్యక్రమాల్లో వాళ్ళు మనకి చూపిస్తూ ఉన్నారు. సో అభ్యర్థులను పెట్టేస్తూ ఉన్నారు. ఆ కంటెస్టెడ్ అభ్యర్థులకి
రాజకీయాలు ఏమైనా నేర్పారంటే నేర్పలేదు, ఏం లేదు. వేపిచ్చేస్తా ఉన్నారు నామినేషను. డబ్బులు ఎంత పెట్టగలిగే వాళ్ళని అంత పెట్టిస్తా ఉన్నారు. రూపాయి అయితే రూపాయి, రూ. 10 అయితే రూ. 10, 10 లక్షలు అయితే 10 లక్షలు పెట్టిస్తా ఉన్నారు. గెలుపోవటం సంబంధం లేదు. అది కార్యక్రమం. సహజంగానే బీసీ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ బీసీ అంటేనే, బహుజనులంటేనే, దళితులంటేనే వ్యతిరేకంగా ఉన్నటువంటి డీఎన్ఏలో వ్యతిరేకత ఉన్నటువంటి బీజేపీ పార్టీ సహజంగానే ఈ ఎన్నికల్లో దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళకి ప్రాతినిధ్యం 1, 2 ఉంటే చెప్పలేను గానీ, వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు అనేది నేను చెప్పగలను. ప్రధానమైనటువంటిది వాళ్ళ పార్టీ ఇక్కడ తక్కువగా ఉండటం. సో, ఆ నాయకులకు సంబంధించి అనేక కారణాలు ఉండటం మనకు కనిపిస్తా ఉంది. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇట్లాంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ప్రధాన భూమిక, వామపక్షాలు. ఇక బీఎస్పీ అక్కడక్కడ పోటీ చేస్తుంది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రోక్‌కి ఆయన రాకపోయినా ఆ పార్టీ బాగుండేది. నాకు తెలిసి మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన వచ్చిపోయిన తర్వాత ఈ పార్టీతో అనవసరం అని చెప్పేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను చూస్తా ఉన్నాను. చాలా ప్రధానమైనటువంటి లీడర్లు ఇతర పార్టీలోకి పోతా ఉన్నారు. విపరీతమైనటువంటి హార్డ్ కోర్ టీమ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు బీఎస్పీకి సంబంధించి. సమాజ్వాదీ పార్టీ పాత్ర కూడా వాళ్ళ ప్రాతినిధ్యం చేసే పరిస్థితి ఉంది. తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ప్రయోగం చేస్తుంది. మీడియా వేదికగా పెద్ద ఎత్తున అదే డయాస్‌గా పెద్ద ఎత్తున చేస్తంతో పాటుగా సో, మున్నూరు కాపు సంఘాలు ఆయనకు అండదండగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బీసీలు ఎంత మట్టికి బుధానేసుకుంటూ చూడాలి. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో, 60% పైగా మున్సిపాలిటీలు కనీసం 5 కార్పొరేషన్‌లో గెలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే టార్గెట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఆ వైపుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో వెళ్తా ఉన్నారు. బీజేపీ యువమోర్చా ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. జెన్‌జీ టార్గెట్‌గా ప్రపంచంలో చీట్‌ని ఇవన్నీ వీళ్ళు అనుభవించుకుంటారు. వాళ్ళ విధి విధానాలకే జెన్‌జీలకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? సో, ఇది పరిస్థితి. జనసేన నామమాత్రంగానే ఉంది. మరి స్వతంత్రులుగా పోటీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అవగాహన ఉన్నా కూడా ఎన్ని గెలుస్తారనేది ఒక చర్చగా ఉన్నదనేది తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. కోదాడ మున్సిపాలిటీలో ఏమంటారు, ఏకగ్రీవం అయితే అక్కడ వెళ్ళి ధర్నా చేశారట. రోడ్డు మీద ధర్నా చేశారు. ఆ అభ్యర్థి ఇంటి మీదకి పోయి ధర్నా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, ఎటువైపు వెళ్తా ఉన్నాయి ఎన్నికలు అంటే డబ్బు వైపు వెళ్తా ఉన్నాయి. అంటే ఇవాళ ఎన్నికలనే సేవాభావంతోనే ప్రజలకు సంబంధించిన పనులు చేసేలా కాకుండా ఇలా వ్యాపారమై కూర్చుంది. ఎటువైపు పోతనియాలనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. సో, 2000 ఇవ్వాలి, 3000 ఇవ్వాలి, 4000 ఇవ్వాలి. వాడు గెలుస్తాడు. ఇవాళ రేపు ఎన్నికల్లో నిలబడేటోళ్ళంతా కూడా నిజమైన వాళ్ళంతా కూడా పార్టీలు నిలబెడితే డబ్బులు ఇస్తామని ప్రధానంగా ఎమ్మెల్యే, ఎంపీ లాంటి వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళంతా కూడా డబ్బులు లేనటువంటి నాయకులు, నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఈ ఎన్నికల్లో 100కి 90% నిలబెట్టలేదు అనేది చెప్పగలను. డబ్బులు ఉన్నోళ్ళనే వాడు గంజాయి ఏమి సంపాదించిండా, భూ కబ్జాలు చేసి సంపాదించిండా, చెరువు భూముల ఆక్రమణ చేసి సంపాదించిండా, ముండల ముఠా కూర, గంజాయి వ్యాపార, దొంగల మూట, ఒక ప్లాటే ఇద్దరు కమిటోడా, నలుగురు కమిటోడా, ఇట్లాంటి ఎదవలందరూ కూడా ఈ ప్రజాస్వామ్యం లేదు, ఈ ధనస్వామ్యంలో ఇలా అభ్యర్థులుగా వస్తున్నారు. ఓట్లు కూడా 1000 నుంచి 5000 మధ్య ఉండటం, దాంట్లో 1000, 2000 కొనుక్కుంటే, 3000 కొనుక్కుంటే గెలిచే పరిస్థితి. జనం కూడా అట్లనే తయారైనట్టు కనపడతా ఉంది. కోదాడలో మనం ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నాం. సో, వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటే అభ్యర్థి ఇంటి మీదకి పోయి గొడవ పెట్టుకొని రోడ్డు మీద ధర్నా చేసి నానా గలాటా చేశారు. ఎటువైపు పోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం? పాలకుల మీద ఎందుకు అంత నిర్లక్ష్యం వస్తూ ఉంది? పాలకులు ఏం చెయ్యరనే ఒక అభిప్రాయానికి వచ్చేసింది. ఆడు 10 లక్షలు పెడితే ₹1 కోటి సంపాదించుకుంటాడని, 50 లక్షలు పెడితే 2 కోట్లు సంపాదించుకుంటారని, అసలు ఎంత మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంత సంపాదించుకునే కార్యక్రమంలాగా ఇవాళ రాజకీయాలు తయారైనప్పుడు, సో, వీళ్ళ నుంచి చట్టాలు, వీళ్ళ నుంచి ఈ బూర్జువా సమాజం నుంచి, ఈ ఫ్యూడల్ సమాజం నుంచి, వీళ్ళ నుంచి ఇలాంటి లీడర్ల నుంచి మనం ఫలాలు ఆశించడం కష్టం. ఖచ్చితంగా ఆ ఊరు అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తున్నారండి? రోడ్ వేసారా, సైడ్ కాలువలు కట్టారా, ఎంత వచ్చింది? ఇదే కథ నడుస్తుంది. వాటర్ ట్యాంక్ కట్టారా, ఎంత మిగిలింది? ఆ కాంట్రాక్టర్ ఎంత ఇచ్చిండు ఆ లోకల్ ప్రజాప్రతినిధికి? ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఆ ఊరికి లైబ్రరీ ఉందా? ఆ ఊరికి సరిపడా స్కూల్స్ ఉన్నాయా? ఉంటే టీచర్స్ ఉన్నారా? అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం ఇస్తున్నారా? ఆ ఊరికి లైబ్రరీ ఉందా? ఆ ఊరికి వ్యాయామశాల ఉందా? ఆ ఊరికి యోగా సెంటర్ ఉందా? ఆ ఊరికి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందా? డాక్టర్ వచ్చిపోతున్నాడా? పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారా? అది గ్రామీణ ప్రాంతమే కాదు, పట్టణ ప్రాంతాలకు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అవి నిజంగా చేస్తున్నారా లేదా? డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉందా లేదా? సీజనల్ వ్యాధుల పట్ల హెల్త్ క్యాంపులు పెడుతున్నారా లేదా? అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి స్టాఫ్, డాక్టర్లు ఆ వైపుగా ఖచ్చితంగా చేస్తున్నారా లేదా? త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నారా? దోమల బెడదా, కోతుల బెడదా, కుక్కల బెడదా, పందుల బెడదా, వీటి నుంచి అరికట్టగలుగుతున్నారా? వాటికి సంబంధించి నియంత్రణ కార్యక్రమాలు ఏం తీసుకుంటున్నారు ఇవాళ అనేది చాలా
ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉంది. సరే వీటన్నిటిని పరిష్కరించే వాళ్ళు ఎవరున్నారు? వీటికి సంబంధించి చెత్త పారిశుద్ధ్యం చేస్తున్నారా? అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త పాటిస్తున్నారా? తడి చెత్త, పొడి చెత్తలో వర్మీ కంపోస్ట్ పనికొచ్చే ఒక ఇదిని ఏమైనా చేస్తున్నారా? మురుగునీరు పారుదల సౌకర్యాలు అందజేస్తా ఉన్నారు. త్రాగునీరుకు సంబంధించి అందరి పట్టణ ప్రాంతాలకు సంబంధించి తాగునీరు అందరి ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు? డీవీలు పట్టణాలలోనే ఏమంటారు అవుట్కట్స్ విస్తరిస్తూ ఉంటుంటాయి. ఆ అవుట్కట్స్కి కరెంట్ ఉందా? త్రాగునీరు సౌకర్యం ఉందా? డీబీలు సరిపోతా ఉన్నాయా? అపార్ట్మెంట్ వ్యవస్థకి ఏంది? అపార్ట్మెంట్ వ్యవస్థలో ఇంకుడు గుంటలు తవ్వుతున్నారా? ఇంకుడు గుంటలు తవ్వట్లేదా? ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి డిమాండ్గా మనకు కనపడతా ఉంది. అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఎంత స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు? ఇంకుడు గుంటలు తవ్వుతున్నారా లేదా? దాంతో పాటు కనీసం ప్లాంటేషన్కి సంబంధించి ఉందా లేదా? ఇవన్నీ చూసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇవాళ రేపు మా ఖమ్మంలో కూడా చూస్తున్నాను, వాగులల్లో చెరువులలో కడుతుంటే పర్మిషన్లు ఇస్తామన్నారు. ఇచ్చే అధికారికి బుద్ధి లేదు. ఇచ్చే అధికారులకి వాళ్ళని ఎంత ఎక్కువ తిట్టినా కూడా తక్కువే. ఎంత తిడితే అంత చెత్త వేదవులు అధికారులు. నేను చూపిస్తాను, బస్తీ మెసవాళ్ళు, మీకు దమ్ముంటే రండి, నేను చూపిస్తాను. అరే వాగులు వస్తే అవి మునిగిపోతాయి. ఎప్పటికీ హైదరాబాద్లో నాలాల్లో కడితే, చెరువుల్లో కడితే అక్కినే నాగార్జున దాన్నే గోలగొట్టారు. వీళ్ళు చెరువుల్లో కడతారు, నాలాల్లో కడతారు. అరే కొద్దిపాటి వర్షం వస్తేనే అది మన వరదలకి ఎడ్జిల్ దాటితే ఆ వరదలు వచ్చిన 3 మీటర్లు 4 మీటర్లకి ఆ ఏరు పక్కన కూడా ఎట్లా పర్మిషన్స్ ఇస్తారు? గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కానీ ఏం రాజకీయ పౌరులండి, ఏం చేస్తూ ఉన్నారు? ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి దేశంలో. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ సో మా తెలంగాణ, మా ఖమ్మానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి అడ్డగోలుతనమే ఉన్నది. సో మంచి పరిపాలకులు రావాలి, గ్రీన్ బెల్ట్ చేయమని మేము ఎప్పుడో చెప్పాం. అరే ఎడ్జికి ఎండాకాలంలోనే ఎడ్జి కట్టారు, వానాకాలం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మా రైల్వే ట్రాక్ని దాటింది గాంధీ చౌక్ వరదలు. అట్లా పర్మిషన్ ఇస్తారు? ఇప్పుడు ఏదో గోడ కడుతున్నారు, కట్టినాయండి స్వాగతిద్దాం కరకట్ట పేరుతో. సో ఇంకేదో మున్నేరు మీద తీగల మధ్య కడతా ఉన్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలనాడు కట్టింది ఇప్పుడు దాకా ఉంది. మరి ఇది లోకల్ మంత్రి స్ట్రాంగ్గానే కడతాడని భావిస్తూ ఉన్నాం, చూద్దాం. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. తుమ్మల వర్కులు మీద 10/10 మార్క్స్ వేయచ్చు, వర్కుల మీద రిమార్కులు లేవనేది అయితే నేను చూశాను, ప్రత్యక్షంగా ఎరుగుతుంది కాబట్టి ఇది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మున్సిపాలిటీల విజయం ప్రభుత్వానికి సంబంధించి కానీ, ఇటు పాలక వర్గాలకు సంబంధించి కానీ, పొలిటికల్ పార్టీలు ఒక ట్రయల్గా, ఒక రిహర్సల్స్గా చూసుకుంటాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ చదువుకున్న ఉంటాం, ఉద్యోగస్తులు ఉంటాం, సౌకర్యాలు పెరగటం, టెక్నాలజీ అందుబాటులో ఉంటాం. వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకుంటే దేశానికి లేకపోతే రాష్ట్రానికి దిశా నిర్దేశంగా ఉంటుంది. కాబట్టి పట్టణ ఎన్నికల మీద అటు అధికార, ప్రతిపక్ష, వామపక్ష, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం తీసుకుంటున్న నిర్ణయాన్ని చూపిస్తున్నారు. ఏం తీసుకున్నా కూడా మళ్ళీ అవినీతి పరులకే మీరు టికెట్లు ఇచ్చారు, అవినీతి పరులకే డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు. మళ్ళీ యథా రాజా తదా ప్రజ గొంగట్లో తినుకుంటా బొచ్చు అడ్డం వస్తుందని, ఏ పీసులు అడ్డం వస్తున్నాయని అనుకోవడం అనవసరం. గొంగడంటేనే ఆ బొచ్చుతోని, గొర్రె బొచ్చుతో చేస్తారు. ఆ పీసులు రూపం మారి మన దగ్గరకు వస్తే దాంట్లో పెట్టుకొని తింటా అయ్యే వస్తాయి. సో దీన్ని ఇప్పటికిప్పుడు మనం బాగు చేసేదే లేదు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది. సో నేను చెప్పిన కోదాడ ఎగ్జాంపులే కాదు, ఇంకో చోట కూడా అట్లనే నాకు తెలిసి ఉత్తర తెలంగాణకి సంబంధించి ఇంకో చోట కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అభ్యర్థి ఏకగ్రీవం అయితే ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు, ఓటర్లు అసలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒకళ్ళింట్లో 4 ఓట్లు ఉన్నాయంట, వీళ్ళు 4 3 12,000, వాళ్ళు 4 3 12,000, 24,000 వస్తాయట. ఓటుకు 3,000 ఇస్తే ఇక 3వ అభ్యర్థి నిలబెడితే ఇక 36,000 వస్తాయి. ఎడిపోతుంది దేశం, ఎవరి ప్రయోజనాల కోసం? ఆ డబ్బులన్నీ ఎవరు? వీళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు, మళ్ళీ వచ్చేటువంటి కాంట్రాక్ట్ వర్కుల్లో డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులన్నీ ప్రజలు కట్టే పనుల నుంచే ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద కట్టేటువంటి పనులే. ఆ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కాలువలు, వాటర్ ట్యాంకులు అవన్నీ ప్రజల డబ్బులే. ఆ ప్రభుత్వం గవర్నమెంట్ సొమ్ము తినకూడదా అంటాడు ఒక్కొక్కడు. తినండి, పందికొక్కులా మీరు తినడానికి. పేదలైతే రేషన్ బియ్యం ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు, 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నారు, ఉచిత బస్సు ఇస్తున్నారు. అవి తినడానికే పోటీ చేస్తున్నారా మంది సొమ్ము తినడానికి? సో ఇది పరిస్థితి. అందుకోసమే 91 కోట్ల ఓటర్లు ఉంటే భారతదేశంలో, నేను పార్లమెంట్ ఎన్నికల రేసు చెప్తున్నాను, సుమారుగా 30 కోట్ల మంది ఓటేయడానికి రావట్లా. నేను కూడా ఓటేనంటే నా మిత్రులు వ్యతిరేకించారు. నువ్వు ఒక యాక్టివిస్ట్వి, ఒక ఎన్జిఓ నడుపుతూ ఉంటావు, సోషల్ యాక్టివిస్ట్వి, అనేక ఉన్నత విద్యావంతులు అని చెప్పిన క్రమంలోనే నేను ఓటుకి మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకుని ఓటేయడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను ఆ విధంగా తెలియజేసుకుంటే, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.